స్టార్ట్ చెప్పండి. అందరికీ నమస్కారం. లారీ డ్రైవర్ జిల్లా కార్మికులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఒక లారీ జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఇవాళ వాళ్ళంతా లారీ డ్రైవర్లు వచ్చి అన్న మాకు జీతం 11,000 12,000 ఇస్తారు, మాకు సరిపోతలేదు. ఎందుకంటే ఆ లారీ మీదనే వీళ్ళది బతుకున్నది కాబట్టి, డ్రైవర్ చేస్తేనే బతుకున్నది కాబట్టి ఆ 12,000 రూపాయల జీతం ఏం సరిపోతలేదు. కాబట్టి వాళ్ళు వచ్చి అన్న మాకు ఈ పరిస్థితి ఉందంటే, మేము అనేది ఒకటే, ఒక సెంట్రింగ్ పని చేస్తే 500 నుంచి 800 రూపాయలు ఉంది. ఒక లారీ నడిపించుకుంటే 300 నుంచి 400 రూపాయలు ఇస్తారు రోజు. ఇంత రిస్క్, హెవీ లైసెన్స్ ఉండాలా, ఏమైనా యాక్సిడెంట్ అయినా బాధనే, వాడు వచ్చి గుద్దుకున్నా బాధనే. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము రైస్ మిల్ ఓనర్లకు రిక్వెస్ట్ చేసి, దయచేసి వీళ్ళు మీ కార్మికులు, మీ దగ్గర పనిచేసేటోళ్ళు కాబట్టి దయచేసి దీని మీద వాళ్ళు ఏమంటారు అంటే, ఒక 16,000 రూపాయల జీతం నెలకిస్తే కూరగాయలు కానీ ఇంట్లో కిరాయికు, కొంతమంది కిరాయికు ఉన్నారు, 3-4 వేలు కిరాయికు పోతుంది. పిల్లగాళ్ళ స్కూల్ బడి ఉన్నది, స్కూల్ ఫీజులు ఉన్నాయి. కాబట్టి ఎంత చేసినా మళ్ళా నెల రోజులు కాగానే మళ్ళీ సేటు దగ్గర అప్పు తీసుకున్న తప్ప వేరే దారి లేదు. కాబట్టి మేము రైస్ మిల్, జగిత్యాల జిల్లా రైస్ మిల్ ఓనర్లకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ఒక ఎన్నో మీరు సంపాదించుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. కాబట్టి ఈ పేదవాళ్లకు మీరు సాయం చేస్తే ఒక మంచి ఇది ఉంటుందని మాదొక జగిత్యాల జిల్లా రైస్ మిల్ డ్రైవర్స్ డిమాండ్ ఏముందంటే, 16,000 రూపాయలు జీతం వచ్చే నెల నుంచి మేమందరూ అప్లికేషన్ను ప్రతి రైస్ మిల్లా తీసుకొచ్చి ఇస్తాం. కాబట్టి మాకు నెలకు 16,000 రూపాయల జీతం కావాలా. ఇది లేబర్ యాక్ట్ ప్రకారంగా రోజుకు ఒక 700 నుంచి 800 ఉంది కాబట్టి దాని ప్రకారంగానే డ్రైవర్లకు మినిమం 16,000 రూపాయల జీతం ఇవ్వాలని మా యొక్క కోరిక. కాబట్టి బిఫోర్ 15 రోజుల ముందు ప్రతి రైస్ మిల్ల అసోసియేషన్ నుంచి ఒక లెటర్ ఇస్తాం. కాబట్టి ఆ రైస్ మిల్ ఓనర్లతోటి కూడా మాట్లాడి కూకుండి, మరి వాళ్ళు ఏమంటారు మేమేమంటామని కూకుండి మాట్లాడి ఫైనల్ చేస్తాం ఇది. కాబట్టి దయచేసి దీని మీద కూడా ప్రతి రైస్ మిల్ ఓనర్లు దీని మీద చూడురి. ఎందుకంటే 12,000 జీతం ఈ కాలంలో బతుకుడు అంటే కష్టం ఉంది. కాబట్టి మీ ఒక కార్మికులు వాళ్ళు కూడా డ్రైవర్లే. కాబట్టి అంతా రిస్క్ తీసుకొని యాక్సిడెంట్ అయితే తెలియదు, చచ్చేది తెలియదు, బతికేది తెలియదు, ఓడి వచ్చి గుద్దుకున్నది తెలియదు. కాబట్టి అంత రిస్క్ ఉంది. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళకు ఒక 16,000 జీతం అయితే ఖచ్చితం ఇవ్వాలని మా యొక్క అసోసియేషన్ నుంచి కోరిక ఉన్నది. కాబట్టి దీని మీద తొందరలో చర్య తీసుకొని లారీ డ్రైవర్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డ్రైవర్ అసోసియేషన్ జిందాబాద్, డ్రైవర్ అసోసియేషన్ జిందాబాద్, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. దయచేసి జీతాలు పెరగాల, జీతాలు పెంచాలా.